అసలిప్పుడున్న 'ఓజీ' స్టోరీ ఏదైతే ఉందో, అసలు 'సుజీత్' గారు రాసుకున్న దానికి, దీనికి ఎంత తేడా ఉందో మీకు తెలుసా? సో, 'సాహో' మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయి ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లాస్ట్‌లో ఉన్నప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని 'సుజిత్' గారు కలిసారంట. కలిసైతే ఒక లైన్ చెప్పారంట. సో, ఆ స్టోరీ ప్రకారం చూసుకుంటే 2 గ్యాంగ్‌స్టర్ ఫ్యామిలీస్‌ని అయితే పెట్టారు 'సుజిత్.' ఒకళ్ళని పాండవులు రిప్రజెంట్ చేస్తూ, 2 కౌరవులను రిప్రజెంట్ చేస్తూ అండ్ మధ్యలో పవన్ కళ్యాణ్ గారిని పెడతారంట. అంటే కర్ణుడి షేప్‌లో. సో, కర్ణుడు ఏంటంటే ఫస్ట్ కౌరవులకి సపోర్ట్ చేస్తారంట. కానీ ఎప్పుడైతే రియలైజ్ అయ్యి పాండవుల సైడ్ వస్తారో అప్పుడు బ్యాంగ్ ఎలా ఉంటదని ఆ స్టోరీ అయితే చెప్పారంట పవన్ కళ్యాణ్ గారికి ఒక్క లైన్‌లో. సో, యాక్చువల్లీ ఆ లైన్ నచ్చే పవన్ కళ్యాణ్ గారు ఒక ఫుల్ స్టోరీ రెడీ చేసుకొని రా అని చెప్పారంట. కాకపోతే 'సాహో' రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా మంది డ్రామా ఎక్కువుంది, క్యారెక్టర్స్ ఎక్కువున్నాయి, కన్‌ఫ్యూజన్ ఎక్కువుంది, స్టోరీ మాకు అర్థం కాలేదు అని రకరకాల కంప్లెయింట్స్ రైజ్ చేసేసరికి 'సుజిత్' గారు ఇన్ని క్యారెక్టర్స్ వద్దు, డైలమా వద్దు. సింపుల్‌గా ఒక పోర్ట్ పెడదాం, ఒక ఆర్‌డిఎక్స్ కంటెంటర్ పెడదాం. దాని చుట్టూనే స్టోరీ రాసేద్దాం అని ఫిక్స్ అయ్యి అలా మధ్య మధ్య ఎలివేషన్స్ ఇస్తూ రాసారంట 'ఓజీ' స్టోరీ. కానీ 'సుజిత్' గారు చాలా కష్టపడ్డారంట అసల 'కటానా' బ్యాక్ ఉన్న రియల్ స్టోరీ ఏంటి, పవన్ కళ్యాణ్ బ్యాక్ ఉన్న రియల్ స్టోరీ ఏంటి ఇవన్నీ కూడా. సో, పార్ట్ 2లో అయితే ఇవన్నీ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చంటారా? అసలు పార్ట్ 2 వస్తదంటారా? దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్‌లో అయితే మాతో షేర్ చేసుకోండి అండ్ వీడియోని సబ్స్క్రైబ్ చేసేయండి.